ఏంటి ఏమిస్తుంది నందమ్మ అని చూస్తున్నారా? ఇవాళ నందమ్మ బర్త్డే సందర్భంగా నందమ్మ అందరికీ ఫ్రూట్స్ పంచాలనుకుంది. ఏమేమి ఫ్రూట్స్ అంటే ఒక జామకాయ, ఒక యాపిల్ కాయ, ఒక దానిమ్మకాయ, 2 కమలకాయలు, 2 అట్టిపళ్ళు, 2 రేగి పళ్ళు ఇంత వాటి పంచాలనుకున్నాం. ఇవి ఇన్ని అనమాట. ఇవి ఒక సంచిలో అయ్యి ఇంకో సంచి సగానికి వచ్చినాయి. ఇవి పక్కన ఉన్నాయండి, డ్యామేజ్ అండి. కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా అన్నీ పక్కకు పెట్టేశాను. ఇచ్చే పర్లేదు, మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి ఇవ్వాలని చెప్పేసి మంచిగా పంచాలనుకున్నా. మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళిపోయాక ఫస్ట్ ఆ క్యారీ బ్యాగ్ అంతా అత్తయ్యకి ఇచ్చి బయట కూర్చోమని చెప్పేసి మేము దర్శనానికి వచ్చేసాము. మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే అత్తయ్య ఆల్రెడీ దర్శనం చేసుకుంది మాకన్నా ముందే. అందుకనే అత్తయ్యని బయట ఫ్రూట్స్ కాడ కూర్చోబెట్టి మేము దర్శనానికి వచ్చేసాము. ఇవాళ ఫుల్ జనం ఉన్నారు, శనివారం కదా. ఇంకా బయటకు వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు జనాలు. సరిపోవాలి అనుకున్నా, కానీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేదు, కరెక్ట్గా తీసుకుపోయినాయి, కరెక్ట్గా సరిపోయినాయి. ఒకటి మిగలలేదు, ఒకళ్ళకి సరిపోలేదండి, మంచిగా సరిపోయింది. ముందైతే స్టార్ట్ చేసింది ఇవ్వటం. ఇంకా నందికమ్మ అందరికి ఇవ్వటం స్టార్ట్ చేసింది. అత్తయ్య కూర్చొని వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు, నందికతో ఇప్పి అని చెప్తుంది. మరి నువ్వు రా అత్తయ్య అంటే నాకు కాళ్ళ నొప్పులమ్మ, నేను రాలేను, మీరు ఇచ్చేసేయండి అని చెప్తుంది. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే బర్త్డే కోసం కేక్కి డ్రెస్కి ఖర్చు చేయమందో ఫ్రూట్స్ కొనేసి పంచాలనుకుంది నందమ్మ. ఎందుకు మమ్మీ అని అంటే, నేను చెప్పిన మమ్మీ మన దగ్గర ఉన్న డబ్బులతో ఏం చేయలేం కదా మమ్మీ అంటే, కార్తీక మాసం కదా మమ్మీ ఫ్రూట్స్ పంచుదాం అని చెప్పి నందమ్మ ఫ్రూట్స్ ప్లాన్ వేసిందనమాట. నందమ్మ వాళ్ళ డాడీ నిన్న ఈవినింగే వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొచ్చారు. మార్నింగ్ కల్లా నందమ్మ స్నానం చేసి అవన్నీ పార్సల్ చేసింది. ఇట్లా పార్సల్ చేయాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా దెబ్బ వచ్చి ముందుంటుంది నందమ్మ. కానీ ఇంట్లో పని చెప్తే మాత్రం పో మమ్మీ అంటది. ఇంకా ఇక్కడ అందరికీ పనిచేసామండి. ఇంకా కొన్ని మిగిలాయి. అవి పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ హనుమాన్ టెంపుల్ కాడ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసాము. కరెక్ట్గా అసలు ఒకటి మిగలలేదు, ఒకళ్ళకి ఇవ్వలేదని బాధ లేదు, అందరికీ సరిపోయా. ఇంటికి వచ్చేసాము. ఇది నందికకి బర్త్డే అవుట్ఫిట్ డ్రెస్ ఎలా ఉందండి, నేనే స్టిచ్ చేశాను. నందికకి అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. అంతే అండి, బాయ్ బాయ్.